మిత్రమా, ఎమోషన్స్ను అదే పనిగా చూపిస్తే విలువుండదు. సింహ గర్జన విని ఎందుకు అడవిలో జంతువులు భయంతో ఉడికిపోతాయి తెలుసా? సింహం గర్జించిందంటే ఏదో ఒక జంతువును వేటాడుతుందనే భయం వాటిలో పుడుతుంది కాబట్టి. అదే సింహం సెకినుకి ఒకసారి గర్జించడం మొదలు పెడితే కొంతకాలానికి ఆ గర్జన కూడా ఓ అరుపులా భావించి ఏ జంతువు కూడా దాన్ని పట్టించుకోదు. అర్థమైందనుకుంటా. ఒకరితో ఒకరిని పోల్చడం సరికాదు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు కదా. కుక్క ఎప్పటికీ కూడా అడవికి రాజు కూడా కాలేదు. ఎవరి స్థానంలో వారే గొప్పవారు మిత్రమా. ఎవరికి భయపడద్దు. ఎవడప్ప సొమ్మేం తింటలేవు కదా. ఈరోజు మాత్రమే నీది, రేపు బోనస్ లైఫ్. బ్రతికితే సింహంలో బ్రతుకు. కుక్కలా ఎదురు చూడకు, గొర్రెలా తలాడించద్దు. కాదంటారా? వెర్రవీగేవాణ్ణి వెర్రవీగినవ్వు, హేళన చేసేవాణ్ణి చేయనవ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే గాని కర్మ ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు మిత్రమా. ఇష్టం, ఈర్ష్య రెండూ మన మనసుకు తెలిసిన భావాలే. అదేమిటో, ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది. మరేంటో, ఈర్ష్య ఉన్న మనిషి చేసే ప్రతి పని మనకి చెడుగానే కనిపిస్తుంది. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంది మిత్రమా. కష్టమైనా ఇష్టమైనా సరే. కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. నీ లోపల రెండు తోడలు ఉన్నాయి మిత్రమా. ఒకటి భయం, ఇంకొకటి ధైర్యం. నువ్వు దేనికి ఆహారం వేస్తే అదే గెలుస్తుందని గుర్తుపెట్టుకో. మనం ఎక్కడ పుట్టినా మంచిగా బ్రతకడం ముఖ్యం. బురదలో పుట్టిన కమలం అందంగా బయటకు వస్తుంది కదా. మన పుట్టుకు సాధారణంగా ఉన్నా మన లక్ష్యం మాత్రం గొప్పగా ఉండాలి. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా సరే మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒక రోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఓపిక ఉన్నంతవరకు కాదు, ఊపిరి ఉన్నంతవరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళ దగ్గర, గెలుపు నీ కాళ్ళ ముందర ఉండిపోతాయి మిత్రమా. దేవుడికి ఇవ్వాలనుకున్నవి పేదవారికి ఇవ్వండి. ఎందుకంటే మీ దగ్గర చేతులు చాచి అడుక్కున్నంత పేదవాడు కాదు కదా ఆ దేవుడు. అర్థమైందనుకుంటా. గుర్తుపెట్టుకో, ఒకటి నువ్వు కోల్పోతున్నావంటే మరొకటి అంతకంటే గొప్పది నీ జీవితంలో రాబోతుందని అర్థం. కోల్పోయిన దాని గురించి అతిగా ఆలోచించి మనసుని పాడు చేసుకోకు. ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో ఆ దేవుడికి అన్నీ తెలుసు మిత్రమా. ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలి. కానీ నీలా మాత్రం అస్సలు ఉండకూడదు అనుకునేలా అస్సలు బ్రతకూడదు మిత్రమా. ఏదైనా సరే పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించద్దు. ఎందుకంటే నీకు ఎందులో ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు కాబట్టి. మనిషి ఎలా బ్రతకాడన్నది అతని మరణం తెలుపుతుంది. అతడు ఎంత సంపాదించాడన్నది, భోగభాగ్యాలు, బ్యాంకు బ్యాలెన్సులు తెలిపితే అతడి శాశ్వత సంపాదన ఏమిటన్నది అతడు చనిపోయినప్పుడు ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రుల సందోహం తెలుపుతుంది. అర్థమైందనుకుంటా మిత్రమా. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది కన్నతల్లి రుణం, జీవితం అంతా మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం మిత్రమా. ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా సరే అది ద్రోహమే అవుతుంది. నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా అని గుర్తుపెట్టుకో మిత్రమా. పడిపోవడం, పైకి లేవడం, నీకు టైం రావడం, మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవడం, ఇవి అందరి కథలో భాగమే. వాటన్నిటినీ దాటి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకో. ఏం జరిగినా సరే తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకో మిత్రమా. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని ఈశ్వరుడి మీద ద్వేషం పెంచుకోకు. కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే ఈశ్వరుని బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది మిత్రమా. కాదంటారా?
పొందే హక్కు లేదని తెలిసి కూడా పొందాలన్న ఆలోచన వస్తే అక్కడ మహాభారతం మొదలైనట్టే. అలాగే పొందే హక్కు ఉందని తెలిసి కూడా త్యాగం చేసే మనసు వస్తే అక్కడ ఇంకొక రామాయణం మొదలైనట్టే మిత్రమా. అనే నోళ్లకు భయపడుతూ కూర్చుంటే అర్హత లేనివాడు కూడా 4 అని చూపిస్తాడు. ఓసారి అడ్డం తిరిగి చూడు, నీకు అడ్డెవరిస్తారో అది చూద్దాం మిత్రమా. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు, వాళ్ళే చెడిపోతారు. కొలంలోని నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపుడు తర్వాత ఆ నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం అడుగునే ఉండిపోతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. దేవుణ్ణి మనం నమ్మాలా వద్దనేది ముఖ్యం కాదు, కానీ ఈ లోకంలో ఎవరిని నమ్మలేని పరిస్థితి వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రమే నమ్మడానికి భగవంతుడు అవసరం. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో, కానీ ఏదో ఒక రోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా. ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే అదే జ్ఞానమని నమ్మేకండి. ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం చాలా వేగంగా ప్రచారం అవుతుంది. గీతలో కృష్ణుడు చెప్పాడు, తెలిసి మసలుకోండి. నీకంటే అందమైనవారు, నీకంటే తెలివైనవారు, నీకంటే బలమైనవారు, నీకంటే ధనవంతులు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. కానీ అందరూ వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోయారు. ఎవ్వరూ శాశ్వతంగా ఈ భూమిపై ఉండిపోరు, కానీ వారు చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తిని తెస్తుంది. అలాగే నువ్వు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవించు మిత్రమా, అదే నీ కర్తవ్యం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు, జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యమని తెలుసుకొనేస్తమా. నీతులు నీడనివ్వకపోవచ్చు, కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదనివ్వకపోవచ్చేమో, కానీ మనలో ఆలోచనల్ని జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీరకపోవచ్చు, కానీ కొత్త అర్థాన్ని చెప్తాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు, కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. అందుకే ఎవరైనా 4 మంచి మాటలు చెప్తే కొట్టి పాడేయకుండా వినడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి కుండని ఎవరో అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యమని. అప్పుడు కుండ, నేనెప్పుడూ ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుంచి, వెళ్ళేది కూడా మట్టిలోనికి. మధ్యలో ఈ ఆవేశం గర్వం అవసరమా అని చిరునవ్వుతో చెప్పిందట. అర్థమైందనుకుంటా. మనం చేసిన తప్పుల కంటే చేయని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవాడిగా చూపించడానికైనా సరే అస్సలు ఆలోచించరు మిత్రమా. నువ్వేంటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా సరే బ్రతికేయచ్చు, కానీ నీకు మాత్రం నువ్వు అర్థం కాకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా బ్రతకలేవని గుర్తుపెట్టుకో. కాదంటారా మిత్రమా? ఒక ఆడది ఎప్పుడు ఓడిపోతుందో తెలుసా? తను ఎంతమందితో అయినా సరే పోరాడుతుంది, ఎంతమందితో అయినా సరే ఎదుర్కొంటుంది, కానీ తన మనసు పడ్డ మగాడి దగ్గర ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటుంది. కొంతమంది మగవాళ్ళు కూడా అంతే మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.